హాయ్ వ్యూవర్స్, క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ కోసమని ఒక వీడియో చేశాను. లేదు క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెట్టాల్సిన వీడియో అని చెప్పేసి నాకు అర్థమయ్యి దానికి ఎడిషన్ చేసేసి ఫస్ట్లో పెడుతున్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పసిపాపని దగ్గరికి తీసుకొని ఆ పాప ఏదో ఏడుస్తూ ఉంటే ఒక అతను నవ్వుతూ ఆమెను పట్టుకొని ఉన్నాడు. దెన్ ఆ పాప జగన్ దగ్గరికి తీసుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఫోటో ఇచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత ఆ పాప దగ్గరికి వెళ్ళి మైకి పెట్టేసి స్క్రిప్ట్ ఇచ్చారు ముందుగానే పాప ఆ పిల్లకి పసిపిల్లకి. ఇక చెప్పింది పేదవాళ్ళు అని, జగన్ హయాంలో 15,000 వస్తుండేవి, వాటితో మా కుటుంబం గడిచింది, ఫీజులు కట్టాం, కుటుంబం చల్లగా వెళ్ళిందని, ఇప్పుడు రావట్లేదు అన్నట్టుగా ఏదో చెప్పింది. ఆ పాపను చూస్తే ఎక్కడ కూడా పూరుగాలన్న ఫీలింగ్ నాకు రాలి. అదే ఎక్స్ప్లెయిన్ చేసిన నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు తెలిసిన లేటెస్ట్గా ఏంటంటే ఆ పాప వాళ్ళది విజయవాడలో జ్యువెలరీ షాప్ అంట, బంగారం షాప్ అంట. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళ స్వగ్రామం వచ్చేసి గురజాల నియోజకవర్గం, పల్నాడులో అంట. మెయిన్ నేను చెప్పదలుచుకుంది, ఆ పాప చదివేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అండ్ వెనకాల ఒక పిక్ అటాచ్ చేశాను కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఆ పాప నన్ను ఎవరైతే ఎత్తుకొని ఉన్నాడో ఆ మనిషి, వైసీపీకి మనిషి. అండ్ వీళ్ళంతా పార్టీలు ఇంటర్నల్గా యాక్టివిటీస్లో బాగానే ఉంటారంట గట్టిగా. అంటే చూడండి, అసలు పసి పిల్లలతో కూడా నీచ రాజకీయం అండి. అసలు పోలీసులు గుడ్డలో పొడి తీస్తాను అని చెప్పేసి, ఆ పోలీసులు గుడ్డలు లేకుండా చూడాలని చెప్పేసి ఆ వికృత కోరికలేంటో, పసిపిల్లలను పట్టుకొచ్చేసి వాళ్ళతో నీచమైన రాజకీయాలు ఏంటో ఏమనాలండి ఈ వైసీపీని. ఇంకా జగన్కి సంబంధించేసి నేను ఆయన గురించి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండాలి, మీరే చెప్పండి. జగన్కి సంబంధించి ఇంకా ఫేవర్గా ఎవరన్నా ఒక్కళ్ళున్నా సరే వాళ్ళ వల్ల నష్టమే రాష్ట్రానికి. ఆ జగన్ రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంకా నష్టమే. ఇది నా బాధ అంతా. ఇక నారా లోకేష్, ఆయన ముందు పసిపిల్లలకి టీడీపీ టీషర్ట్లు వేసి టీడీపీ జెండాలు వేసి తెస్తే సస్యమైన ఒప్పుకోవాలి పాదయాత్ర అప్పుడు. ఆ వీడియో కూడా దొరికితే అటాచ్ చేస్తారు చూడండి. అండ్ మరలా చెప్తాను కదా, క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నట్టు ఈ వీడియో. ఆ జగన్ ఆ వైసీపీ వచ్చేసి నీచమైనటువంటి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా జగన్ 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 అంటున్న పిచ్చోళ్ళు ఉన్నారు. వారి నుంచి కాపాడేది రాష్ట్రాన్ని, వారిని వారు కాపాడుకోవాలి, వారి కుటుంబాలు బాగుపడాలని చిన్న తపన అంతే. హైవేస్ శివప్రసాద్ విష్ ఛానల్లో ఒక వీడియో పెట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక పాపను తీసుకొచ్చారు. ఆ పాప దూరం నుంచి ఏడుస్తున్నట్టు హడావుడి చేస్తుంటే ఆ పక్కన నవ్వుతూ ఉన్నాడు, ఆ పాపను ఎత్తుకున్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఆ పాపని ఇంకా దగ్గర తీసుకురా, చాలామంది ఉంటే దూరం ఆ పాపకి అనిపించింది, దగ్గర తీసుకొని సెల్ఫీ ఇచ్చాడు. ఓకే, అయిపోయింది, ముద్దు కూడా పెట్టి అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈ సాక్షి వల్ల ఆ పాప దగ్గర మైకి పెడతాడు. మైకి పెడితే ఇక ఆ పాప చెబుతుంది. ఆ పాప చూస్తే షీఈ్ లుకింగ్ గుడ్. ఆ పాపకి నా ఆశీస్సులు, తల్లి నువ్వు గొప్పగుండమ్మా, బట్ ఈ దిక్కుమల రాజకీయ జోలికి నువ్వు రాకమ్మా. సో ఆ పాపను చూస్తే కొంచెం మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే ఉంది. ఇంకా చెప్పాలంటే కొంచెం డబ్బున్న అమ్మాయిలా కనిపించింది మరి నాకైతే. మరి అమ్మఒడి ద్వారా చదువుకుందంట, ఫీజులు కట్టిందంట, 15,000 ఇచ్చారంట అమ్మఒడి. అమ్మఒడి 15,000 ఎక్కడ ఇచ్చారు లాస్ట్ టైం 12,000 13,000. ఆమె 15,000 ఇచ్చారంట, చెప్పించారు పాపంట ఆ పిల్లచారు స్క్రిప్ట్ ఇచ్చి. ఇప్పుడంటే రావట్లేదంట, ఫీజులు కట్టలేకపోతుందంట, చాలా ఇబ్బందిగా ఉందంట ఆ పాప వాళ్ళ కుటుంబానికి. అలా పాప చేత చెప్పి దిక్కుమలైన నీచ రాజకీయం పిల్లల్ని కూడా వాడేశారు. ఆ వీడియో దానిలో పెట్టా, మొత్తం చూడండి. ఇక ఇప్పుడు ఇందులో నేను జగన్కి లోకేష్ తేడా ఏంటో చెప్తున్నాను. లోకేష్ ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. క్లియర్గా లోకేష్ యొక్క పాదయాత్రలో పిల్లలకి ఇలాగే టీషర్ట్లు వేసి పట్టుకొచ్చారు కొంతమంది. ఒరే బాబా, పిల్లలతో ఏంట్రా తప్పురా ఎలా అని చెప్పేసి ఆ పిల్లలకు టీషర్ట్లు తీసేసి పిల్లల దగ్గర ఎప్పుడు ఇటువంటి పొలిటికల్గా ఇది చేద్దామన్నాడు. వేరే చోట ఆ పిల్లలకి టీడీపీ జెండాలు వేసేది తప్పు, పిల్లలకి వేయొద్దా మీరు అని చెప్పేసి తీసేశాడు. అది పద్ధతి అంటే, అది రాజకీయం అంటే. జగన్మోహన్ రెడ్డి ఏంటి బాబు, అసలు పిల్లలతోనే రాజకీయం మొదలెడతాడు, పిల్లలతోనే ఉపయోగం ఉండేది రాజకీయంగా అంటాడు, పిల్లల్ని కూడా అన్యాయంగా రాజకీయ ఊబిలోకి లాగుతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా నాకు జగన్ అన్న వయసు ఎందుకు అంత కంపరమో. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ఎప్పుడో క్రాస్ చేసి ముందుకెళ్ళి కంపు చేసింది కాగా ఇంకా వీళ్ళ పెయిడ్ బ్యాచ్ ఉంటారు, వెబ్సైట్లు, న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా బ్యాచ్, వాళ్ళందరి చేత మరలా నిన్న జరిగిన పాపకు సంబంధించి జగన్ అన్న అంటే ఇంతే, జగన్ అన్న ప్రేమ అంటే ఇంతే, జగన్ సింప్లిసిటీ ఇంతే. ఏమిరా నాయన, పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తారా దిక్కుమాల రాజకీయాలతో. నెక్స్ట్ లోకేష్ అటాచ్ చేస్తా చూడండి. ఆ జగన్ వీడియో కూడా ఉందేమో చూస్తాను, లేకపోతే శివప్రసాద్ విష్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం
జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్.